ఈ వీడియోలో 'రైఫిల్ క్లబ్' తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 52 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్యాంగ్‌స్టర్ కొడుకు ఒక పార్టీలో ఒక అమ్మాయితో అయితే తప్పుగా ప్రవర్తిస్తాడు. ఆ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ అయితే ఆ గ్యాంగ్‌స్టర్‌తో గొడవ పెట్టుకోవడం వల్ల కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి ఆ గ్యాంగ్‌స్టర్ కొడుకైతే చనిపోతాడు. దాని తర్వాత ఆ గ్యాంగ్‌స్టర్ వాళ్ళు ఏం చేశారు? మరి ఈ అబ్బాయి, అమ్మాయి ఏం చేశారు? వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నారు? అసలు ఈ రైఫిల్ క్లబ్‌కి వీళ్ళకి సంబంధం ఏమిటి? వీడి చుట్టూరు నడిచే స్టోరీయే రైఫిల్ క్లబ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్‌లో మాక్సిమం మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ పక్కా పెడతాను. నాకు నచ్చినవి ఛానల్‌లో ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంటాయి. అందులోకి యాడ్ చేయడం జరుగుద్ది. మీకేమైనా సజెషన్స్ కావాలంటే ఆ లిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేయండి భయ్య. అండ్ సంక్రాంతి వల్ల చాలా లేట్ అయిపోయింది రివ్యూస్ పెట్టడం. అండ్ ఛానల్ కూడా బాగా డౌన్ అయిపోయింది వ్యూస్ విషయంలో. సో ఇక్కడ నుంచి మళ్ళీ డైలీ 2-3 వీడియోస్ కన్ఫర్మ్‌గా వస్తాయి. ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. రైఫిల్ క్లబ్ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ యావరేజ్ భయ్య. నాకు మరీ అంత సూపర్‌గా అనిపించలేదు. అలా అని చెప్పేసి మరి వర్స్ట్ ఏం లేదు. ఓకే, యావరేజ్‌గా అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి సినిమాటోగ్రఫీ భయ్య మామూలుగా లేదు. మూవీ బడ్జెట్‌కి మించి అయితే విజువల్ సెటప్ అయితే పెట్టుకున్నారు. చాలా బాగా చూపించారు. యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఆ సినిమాటోగ్రఫీ గానీ, విజువల్స్ వైస్ గానీ, ఆ టెక్నికల్ వర్క్ కానీ చాలా రిచ్‌గా ఉంటాయి భయ్య. చూడడానికి చాలా బాగుంటుంది. యాక్షన్ లవర్స్‌కి అయితే అంత బాగా చూపించారు. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది భయ్య. ఆ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ కానీ, మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కానీ, మెయిన్ లీడ్ హీరో, హీరోయిన్ అంటే ఏమి ఉండరు. చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. వాళ్ళ నుంచి వచ్చే పంచ్ డైలాగ్స్ కానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు బాగా నచ్చుతాయి అనమాట. అండ్ ప్రొసీడింగ్స్ కూడా కొంచెం అక్కడక్కడ బాగా అనిపిస్తాయి. అండ్ ఈవెన్ క్లైమాక్స్‌లో ఒక గన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నెగెటివ్స్ వచ్చేసి స్టోరీ భయ్య. అంత పొటెన్షియల్ ఉన్న స్టోరీ అయితే కాదు. చాలా థిన్ స్టోరీ లైన్ అనమాట. పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు. ఈ స్టోరీ లైన్‌ని పట్టుకొని 1 అవర్ 52 మినిట్స్ అయితే సాగదీస్తారు. మామూలుగా కాదు. అది అస్సలు బోర్ కొట్టుద్దనమాట. మలయాళం వాళ్ళు అంటేనే ఈ స్లో పేసింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఈ మధ్యన మరీ ఎక్కువ సాగతీసేస్తున్నారు. చూడలేకపోతున్నాం. ఇదే స్టోరీ లైన్ చాలా థిన్ స్టోరీ లైన్ అవ్వడం వల్ల బాగా సాగదీయడం వల్ల నాకైతే చాలా సీన్స్‌లో చిరాకు వచ్చింది. అంత ఇంట్రెస్టింగ్‌గా కూడా అనిపించలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మరీ ఎక్కువేం ఉండవు భయ్య. చాలా ఫ్యూ ఉంటాయి. లిమిట్‌గా ఉంటాయన్నమాట. ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని మంచిగా రాసుకొని ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడ గ్రిప్పింగ్ ఉంటుంది. కానీ చాలా వరకు ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే క్రియేట్ చేద్దాం ట్రై చేశారు. బట్ అవేమీ అంతగా వర్కౌట్ అవ్వవు. చాలా బోర్ కొడతాయి. ఏదో టైం పాస్‌కి చూద్దాం అనుకుంటే చూడండి, యాక్షన్ లవర్స్ ఎవరైనా ఉంటే. అండ్ మరి చెప్తున్నా, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఏమీ ఉండవు. జస్ట్ చాలా లిమిట్‌గా ఉంటాయన్నమాట. అవి ఉన్నంతలో బావుంటాయి అంతే. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో వాచబుల్‌నే. కొంచెం వైలెన్స్ ఉంటుంది. మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.